Hello everyone, welcome to my YouTube channel BTech Simplified. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ సిగ్నల్ పవర్ యాంప్లిఫైయర్ డిస్కస్ చేస్తున్నాము. క్లాస్ ఏ అండ్ ఇట్స్ టైప్స్, క్లాస్ బి టైప్స్, క్లాస్ ఏ యాంప్లిఫైయర్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే విజిట్ మై ఛానల్. సో టుడే క్రాస్ ఓవర్ డిస్టార్షన్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఫర్ ఏ ట్రాన్సిస్టర్ టు బి యాక్టివ్ రీజియన్, ఒక ట్రాన్సిస్టర్ యాక్టివ్ రీజియన్లో ఉండాలంటే బేస్ ఎమిటర్ జంక్షన్ మస్ట్ బి ఫార్వర్డ్ బయాస్. బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది పక్కా ఫార్వర్డ్ బయాస్ అయి ఉండాలి, అప్పుడే ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఉంటుంది. సో ద జంక్షన్ కెనాట్ బి మేడ్ ఫార్వర్డ్ బయాస్ టిల్ ద వోల్టేజ్ అప్లైడ్ బికమ్స్ గ్రేటర్ దాన్ ది కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ది జంక్షన్. జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ చేయలేము ఎప్పటి వరకు వోల్టేజ్ అప్లైడ్ అనేది కట్ ఇన్ వోల్టేజ్ కన్నా గ్రేటర్ ఉండే వరకు మనము జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్ చేయలేము, విచ్ ఇస్ జనరల్లీ 0.7 ఫర్ సిలికాన్ అండ్ 0.3 ఫర్ జర్మేనియం ట్రాన్సిస్టర్స్. సో యాజ్ లాంగ్ యాజ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ ఈస్ లెస్ దాన్ కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ బేస్ ఎమిటర్ జంక్షన్ ద కలెక్టర్ కరెంట్ రిమైన్స్ 0. సో ట్రాన్సిస్టర్ కూడా కట్ ఆఫ్ రీజియన్లో ఉంటుంది. ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఉండాలంటే బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది పక్కా ఫార్వర్డ్ బయాస్ అయి ఉండాలి. సో ద జంక్షన్ కెనాట్ బి ఫార్వర్డ్ బయాస్ టిల్ ఎప్పటి వరకు వోల్టేజ్ అప్లైడ్ అనేది కట్ ఇన్ వోల్టేజ్ కన్నా గ్రేటర్ ఉండే వరకు బికమ్స్ గ్రేటర్ దాన్ కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ది జంక్షన్. సిలికాన్కి 0.7 volts అండ్ జర్మేనియం ట్రాన్సిస్టర్కి 0.3 volts. So as long as the magnitude of the input signal is less than cut in voltage of the base emitter junction, collector current remains 0, transistor remains in cutoff region. Hence, there is a period between crossing of the half cycles of the input signal for which none of the transistors is active and output is 0. Hence, the nature of the output signal gets distorted and no longer remains same as the input, such as a distortion in the output signal is called crossover distortion. Crossover distortion అంటే ఏంటి? ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాం మనం, యూ కెన్ సీ ఇలా ఉంది కదా. సో పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగటివ్ హాఫ్ సైకిల్. సో ద గ్యాప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్ హాఫ్ సైకిల్ is called crossover distortion. Class AB power amplifier అంటే the power amplifier is said to be a class AB amplifier if the Q point and the input signal are selected such that output signal is obtained more than 180 but less than 360 for full input signal. ఫుల్ ఇన్పుట్ సైకిల్ ఇచ్చినప్పుడు మోర్ దాన్ 180 బట్ లెస్ దాన్ 360 అనేది మనకు అవుట్పుట్ రావాలి. క్యూ పాయింట్ పొజిషన్ ఈజ్ అబోవ్ ఎక్స్ యాక్సిస్ బట్ బిలో ది సెంటర్ ఆఫ్ ది లోడ్ లైన్. యూ కెన్ సీ ఇది 360 degrees మనం ఫుల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి మోర్ దాన్ 180 అంటే పాజిటివ్ సైకిల్ వచ్చింది, కానీ లెస్ దాన్ 360 అని 360 రావద్దు కదా అంటే కొంచెమే రావాలి. సో వీ కెన్ సీ గ్రాఫ్ ఏసీ లోడ్ లైన్, ఇది ఏసీ లోడ్ లైన్ గ్రాఫ్ బిట్వీన్ ఐసీ అండ్ వీసీసీ. I max, V minimum, I minimum, I max. The class AB amplifier is introduced to overcome the crossover distortion which occurs in class B amplifier due to non-linearity of input. క్రాస్ఓవర్ డిస్టార్షన్ని ఓవర్కమ్ చేయడానికి క్లాస్ బీలో మనం క్లాస్ ఏబీ యాంప్లిఫైయర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో హౌ టు ఎలిమినేట్ crossover distortion అంటే సమ్ మోడిఫికేషన్స్ ఆర్ నెససరీ ఇన్ ద బేసిక్ సర్క్యూట్ ఆఫ్ క్లాస్ బి. క్లాస్ బిలో మనం చిన్న మోడిఫికేషన్స్ చేయాలి. బేసిక్ రీజన్ ఏంటి, కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ జంక్షన్. సో టు ఓవర్కమ్ దిస్ కట్ ఇన్ వోల్టేజ్ మనం ఒక స్మాల్ ఫార్వర్డ్ బయాస్ని యాడ్ చేయాలి. సో స్మాల్ ఫార్వర్డ్ బయాస్ ఈస్ అప్లైడ్ టు ది ట్రాన్సిస్టర్ టు ఓవర్కమ్ ది కట్ ఇన్ వోల్టేజ్, అంతే. ఎలిమినేషన్ ఆఫ్ క్రాస్ఓవర్ డిస్టార్షన్ అంటే ఇది రాసి సరిపోతుంది. సో పుష్ పుల్ క్లాస్ ఏబీ యాంప్లిఫైయర్, సేమ్ పుష్ పుల్ క్లాస్ బి యాంప్లిఫైయర్ ఉంది కదా, టు ఓవర్కమ్ మనం క్లాస్ ఏబీ యాడ్ చేస్తాము, ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే ద ఫార్వర్డ్ బయాస్ అక్రాస్ ది
base emitter junction of each transistors is provided by using a diode. మనం ఇక్కడ ఒక డయోడ్ని యాడ్ చేసినాం. సేమ్ డయాగ్రామ్, సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్ వస్తుంది కానీ మనము ఇక్కడ డయోడ్ని యూజ్ చేస్తాము. అబ్జర్వ్ ఇట్. The drop across the diode D is equal to the cut-in voltage of the base emitter junction of the transistor. So, both the transistor conduct for full half cycle, eliminate the crossover distortion. Practical purposes of class AB operation is treated as class B operation. So, this is all about crossover distortion and how to eliminate crossover distortion in class B amplifier by introducing a class AB power amplifier. మీకు కనుక ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.